ఈ వీడియోలో మనము 2 సంక్రాంతి నోముల గురించి తెలుసుకుందాము. పోకల డబ్బాల నోము. దీనికి 13 స్టీల్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఏవైనా తీసుకోవచ్చును. మనము మొదటిసారిగా నోముకోవాలనుకుంటే డబ్బాలో 13 పోకలు, ఒక దువ్వెన, ఒక పసుపు కొమ్ము, ఒక అద్దము, 2 లక్కాకులు వేయాలి. మనం మొదటిసారిగా నోముకుంటే 13 చొప్పున పోకలు వేయాలి. ఒకవేళ వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తీసుకున్నచో డబ్బాలోని పోకలను లెక్కబెట్టి వారు ఇచ్చిన దానికంటే ఒకటి ఎక్స్ట్రా వేసి నోముకోవాలి. వీటిని మనము నోముకున్న తర్వాత మళ్ళీ వేరే వాళ్లకు ఇచ్చేటప్పుడు వారు నోముకుంటా అని అంటేనే ఇవ్వాలి, లేనిచో నోముకునే వారికి ఇవ్వాలి. ఆడబిడ్డకు అమ్మకు ఇచ్చినచో వారు నోముకోకున్నా పర్వాలేదు. మీకు ఎవరు దొరకకపోతే ఈ నోములను ఒకటి ఉంచుకొని మిగతావి బ్రాహ్మణ్స్కు ఇవ్వవచ్చును. పదమూడు ఇత్తడి ప్లేట్సు, 13 ఆవు లాగలు, అంటే ఇత్తడివి కానీ వెండివి కానీ వెండి అచ్చులు కానీ తీసుకొనవచ్చును. ఒక్కొక్క ఇత్తడి ప్లేట్లో 13 కాయిన్స్ వేసి ఒక ఆవులాగను పెట్టి 13 సెట్లు తయారు చేసుకొని గౌరమ్మను చేసుకొని నోముకోవాలి. వీటిని ఎవరికైనా ఇవ్వవచ్చును. ఈ వీడియోలో మనము కుబేర నోము, కుచేల నోము గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుబేర నోము, దీని కొరకు వెండి చెంబు తీసుకుంటారండి. కానీ నేను వీడియోలో చూయించడానికని రాగి చెంబును తీసుకున్నాను. ఇలా రాగి చెంబును తీసుకొని గంధము, బొట్లు పెట్టాలి. తర్వాత పసుపు, కుంకుమ బొట్టు పెట్టాలి. తర్వాత చెంబులో ఒక పౌడము, ఒక ముత్యము, ఒక కైను వేయాలి. తర్వాత ఆరెంజ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని వీడియోలో చూపిన మాదిరిగా ముడివేయాలి. ఇది కుబేర చెంబు. తరువాత ఒక టవల్ను తీసుకొని ఒకవైపు ఊరికే ముడివేయాలి. రెండవ వైపు ఒక ప్యాకెట్లో అటుకులు పోసుకొని దానిని కూడా టవల్లో పెట్టి ముడివేయాలి. ఈ విధముగా చేసుకున్న తర్వాత కుబేర చెంబు మరియు టవలు 2 ఒక దగ్గర పెట్టి మనకు వీలైతే బట్టలు పెట్టవచ్చు. కుబేర చెంబు మనం ఉంచుకోవాలి. మనము కుచేలుడు అంటే కుచేల నోము బ్రాహ్మణునికి ఇవ్వాలి. బట్టలు వీలైతే పెట్టవచ్చు, లేకుంటే దక్షిణతో కుచేలుని కోసమని కట్టిన ఆ టవల్ను ఇవ్వాలి. ఇలా పెట్టుకున్న తర్వాత గౌరమ్మను పెట్టి పూజ చేసుకొని నోముకోవాలి. అంతేనండి, కుబేరుని నోము, కుచేలుని నోము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.